నాకు అర్థమైందిలే. అత్త కొడుకు బట్టలు మార్చుకునేటప్పుడు లోపలికి వస్తే బాగుండని డోర్ ఓపెన్ చేసావు కదా. డోంట్ టాక్ రబిష్. ఇక్కడ రబ్బిష్ కంకర్ లాంటివి ఏమి ఉండవు. బట్టలు మార్చుకునే ముందే హింట్ ఇచ్చుంటే బాగుండేది కదా. యా ఏంటి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా యారా మల్లిగా అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం ఆ పని ఒడితో లేచిపోయిన రాజే మనవరాలు మళ్ళీ మొగుడు పిల్లలతో సహా తిరిగి వచ్చింది అట్టగా. ఆ అమ్మాయి తిరిగి రాలేదండి, రాజా తీసుకొచ్చాడు. దేనికో? ఈ నెలలో రాజయ్య గారికి 100 ఏళ్ళు నిండుతాయిగా, ఫంక్షన్ కోసం వచ్చింది. ఏమండి, మొన్నటిదాకా రాజయ్య గారి ఇంట్లో అమ్మాయి లేచిపోయిందని నోరు వాచిపోయేలాగా పారేసుకున్నారుగా, ఇప్పుడేం చేస్తారు? ఆ 100వ పుట్టినరోజుకి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తున్నారంట. మిమ్మల్ని కూడా పిలుస్తాడులేండి. వాళ్ళు పిలవగానే కుక్క పిల్లలాగా తోకొప్పుకుంటూ వెళ్ళిపోతాను అనుకున్నావా? మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను మాత్రం వెళ్తానండి. వెళ్ళిన వాళ్ళందరికీ ఎండ్ క్లాస్ ఇస్తారంట. అవునా? మరి ఆ మొక్క ముందు చెప్పావే. అట్టయితే కుటుంబ సమేతంగా వెళ్ళిపోతావురా. ఏంటన్నా ఇంటికి వెళ్ళి ఎంగిల్ కూడా తిని ఎండి క్లాసులు తెచ్చుకుంటావా? ఎండికి ఎంగిల్ లేదురా. మీకు సిగ్గు లేదు? తొందర వడ్డించండి. ఎక్కడికి వెళ్ళి ఎంతసేపు రా బాబు రా, అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు. కూర్చో, వేయమ్మా, పప్పేయమ్మా. వేస్తాను. కింద కూర్చున్నాం. తప్పేముందండి, బంగారు చెప్పులు చేయించుకున్న వాటి స్థానం కాళ్ళ దగ్గరే కదండి. మీ స్థాయికి తగిన వాడిని కాదు, మీ పక్కన ఎలా కూర్చోగలనండి? బాబు, నువ్వు ఇంకా మనసులో ఏదో పెట్టుకున్నట్టున్నావు. పెట్టుకునేవాడిని అయితే ఈ ఇంటి గుమ్మం ఎక్కేవాడినే కాదు కదండి. మరి కలిసిపోయిన వాడివి కిందెందుకు కూర్చున్నావు మావయ్య? మాతో పాటు కలిసి తినొచ్చుగా. ఆ అర్హత నాకు లేదనుకుంటున్నాను. ఆ రోజు ఉద్యోగం కోసం మీ మీద ఆధారపడ్డాను. ఈరోజు నా కాళ్ల మీద నేను నిలబడ్డాను కాబట్టి ఇక్కడ కూర్చోవడమే కరెక్ట్. ప్రేమగా పెంచుకున్న పిల్ల దూరం అయిపోతుందన్న బాధతో ఆ రోజు తిట్టి కొట్టి నిన్ను అవమానించాం, నిజమే. కానీ ఆ తర్వాత మేమంతా ఎంత బాధపడ్డామో మాకే తెలుసు. లేదండి, మీరు మంచి మనుషులు, మీ అందరివి మంచి మనసులు కాబట్టి నన్ను కొట్టి పంపించారు. వేరే వాళ్ళైతే ముక్కలు చేసేవాళ్ళు. ఆ రోజు నాకు నాన్న, అమ్మ, కులం, గోత్రం ఏవీ లేవు, ఈ రోజు లేవు. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నాను. అంతస్తేం పెరగలేదు. లేదలుడు, నువ్వు ఇక్కడ కూర్చుంటే మా గుండెల మీద తనినట్టుంది. మా మాట కాదనకుండా అక్కడ కూర్చోలుడు. ప్లీజ్, ఎంగిలాకుని పడేయడానికి ట్రై చేయండి, కడిగి వాడకండి. బావా, అన్నెసెసరీగా ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో మేము ఎవరూ పాత మనుషులం కావు. ప్లీజ్. సాయి, ఆ రోజు నీ విషయంలో జరిగింది కేవలం క్షణిక ఆవేశమే. ఎవడి పేరునో ఉద్యోగంలో చేరావనుకుంటున్నావు. అలాంటి నువ్వు మా అమ్మాయిని ప్రేమించానంటే మా కోపం రావడంలో అర్థం లేదా? నువ్వు ఒక ఆడపిల్ల తండ్రివి, ఒక్కసారి ఆలోచించు. లేదండి, మీరెంత కన్విన్స్ చేసినా నా మనసు అంగీకరించడం లేదు. చూడు సాయి, ఈ ఇంట్లో వచ్చిన మార్పు గురించి నీకు తెలీదు. వీడు చేసిన మనకి బతకనివ్వకూడదు మామయ్య. ఏం చేశాడ్రా? వీడి మతం ఏంటో కులం ఏంటో ఈ దగ్గులు బాజీ వేద్దాం మన పద్మను ప్రేమిస్తున్నాడు. మన అమ్మాయి గారి జోలికి రావద్దని ఎన్నోసార్లు చెప్పాం. ప్రేమంట ప్రేమ. అయ్యా క్షమించండి, అయ్యా క్షమించండి, అయ్యా తప్పు చేశాం, క్షమించండి అయ్యా. మీ ఇంటి గుడ్డలు కుట్టుకుని బతికేవాళ్ళం. మీ ఇంటి పిల్ల జోలికి రావడం తప్పేనయ్యా. తప్పు చేసినందుకు వాడిని శిక్షించండి కానీ చంపద్దయ్యా. అయ్యా మా ముక్కుడా కొడుకయ్యా, వాడు లేకుండా బతకలేవయ్యా. చిన్న ఇంటి వాతావరణం లెక్క పెట్టినందుకు మీరు ఏ శిక్ష వేసే భరిస్తామయ్యా, కానీ ప్రాణాలు మాత్రం తీయొద్దయ్యా. పద్మను పిలవరా. పద్మా, పద్మా. పద్మా,
నువ్వు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నావా? చిన్నోడా, వీళ్ళకి పెళ్లి చేస్తున్నావు, ఏర్పాట్లు చేయి. అయ్యా ఏంటయ్యా మీరు మాట్లాడేది? మీరెక్కడా మేమెక్కడా? కులం గాని కులం, మతం గాని మతం. ఏంట్రా మతం? కోస్తే వచ్చేది రక్తం, మతం కాదు. పూడిస్తే మిగిలేది మంచితనం, కులం కాదు. అవును మస్తానా, ప్రేమలో నిజాయితీ ఉంటే అదే కులం, మంచి హృదయం ఉంటే అదే గోత్రం. అది తెలుసుకోలేకే మా అమ్మాయి ఒకరిని ప్రేమిస్తే అతన్ని కొట్టి అవమానించి తరిమేశాం. మా శారద మమ్మల్ని వదిలిపోయిన దగ్గర నుంచి మేం బాధపడిన రోజు లేదు, ఏడవని రాత్రి లేదు. ప్రేమ ఎప్పుడూ నేరం కాదు. ప్రేమించిన వాళ్ళు మనసు అర్థం చేసుకోలేకపోవడమే నేరం. అసలు ఈ బుద్ధి ఆ రోజున మాకెందుకు లేకపోయిందా అని, అతన్ని ఎందుకు కొట్టామా అని ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నాం. అందుకే మా ఇంట్లో ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, దళితులని అగ్రవర్ణాలని అసలే లేదు. అన్ని మతాలు ఒకటేనని అందరం కలిసి పెళ్లిళ్ళు చేస్తాం. మెహమూద్, ఈ మెహబూబ్ అనేవాడు మన ఇంట్లో ఒకడిగా కలిసిపోయాడు, మన కుటుంబంలో ఒకడు. రోసీ, క్రిస్టియన్ అయినా మన ఇంట్లో అబ్బాయిని చేసుకుని సుఖంగా కాపురం చేస్తుంది. ఈ ఇంట్లో అన్ని కులాలు ఉన్నాయి సాయి, అవన్నీ ఒకే కులంగా కలిసి ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇంట్లో మతాల్ని పట్టించుకునే మనుషులే లేరు. కుల మతాలకు అతీతంగా మానవత్వం ఈ ఇల్లంతా నిండి ఉంది. అందుకే ఈ ఇల్లు ఒక మోడల్ ఇండియా. దేశంలో ఈ సామరస్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం అందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. మా కుటుంబం వడ్డించిన వేస్తారు. ఇందులో తీపి, పులుపు, కమ్మదనం అన్నీ ఉంటాయి. ఆ చేదు జ్ఞాపకాలు మర్చిపో బాబు. మీకు చెప్పే వయసు లేదు కానీ మనసు అయితే ఉంది. మా ఇంట్లో కోపాలు క్షణకాలం, అదే ప్రేమలు శాశ్వతం. కాబట్టే మేమంతా కలిసి ఉండగలుగుతున్నాం. దయచేసి ఆలోచించు మావయ్య. నన్ను క్షమించండి. మీ పెద్ద మనసుల్ని, విశాల హృదయాల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. అమృతం లాంటి మీ అందరి ప్రేమతో నా కడుపు నిండిపోయింది. తాతయ్య, మీ 100 ఏళ్ల పుట్టినరోజు మన ఇంట్లో అందరికీ పుట్టినరోజు పండగ కావాలి. నిజంగా వాళ్ళు ఇచ్చేది 2 గ్లాసులు అంటావా, 7 గ్లాసులు అంటావా? ఊరుకోండి, చీప్ బుద్ధి మీరును. వాళ్ళు ఇచ్చేది 2 గ్లాసే, 7 గ్లాస్ కాదు. అయినా నెత్తులు ముసుగెందుకు మీకు? ఎవరైనా చూస్తే గుర్తుపడతారేమోనరా, మళ్ళీ షాక్ అయిపోరు. మీరు లైన్లో లేకపోతే షాక్ అవుతారు తప్ప ఉంటే నేచురల్ అనుకుంటారు. అన్నా వేసేలా ఏ చేస్తే ఇచ్చేది 2 గ్లాస్ కాదు, చేతికి స్టీల్ బేడి. ధర్మతల్లు వచ్చే 7 బంగారు గ్లాస్ ఇవ్వండి అమ్మా. తీసుకోండి. ఇదేంటి మీరు మళ్ళీ లైన్లోకి వచ్చారు? మళ్ళీ రావడమేందిరా, ఇప్పుడే వచ్చా. గ్లాస్ తెచ్చుకున్నావా? ఉండయ్యా, నిలబడా, ఇంకోటి వస్తుంది. మనిషి 100 ఏళ్లు బతకడం ఒక వరం. అటువంటి మనిషిని భగవంతుడితో సమానం అంటారు. రాజయ్య గారు భగవంతుడు లాంటి మనిషి. ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుంటే మీకు శుభం జరుగుతుంది. తీసుకోండి. రే అబ్బాయి, నువ్వెవరి కొడుకురా? గుర్తుకు రావటం లేదు. గుర్తు రాపోవడం మంచిదిలే తాతయ్య. ఏడ్చావు, చెప్పరా. ఇప్పుడు ఎందుకులే తాతయ్య? పర్వాలేదు, చెప్పరా. ఎవరి కొడుకువి? దొంగనా కొడుకుని తాతయ్య. ఏమిట్రా నువ్వు అనేది? అవును తాతయ్య, నేను ఈ ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చాను. ఒక్కడూ కనిపించట్లేదు.
వీడున్నాళ్లే. బాబు ఈ డబ్బు కాస్త బీరోలో పెట్టేయమ్మా. సూపర్. బాబు కాస్త ఈ నగలు బీరోలో పెట్టినాయన. అలాగేనండి. నా చేతులు ఇరిగిపోయినాయి, అయ్యా అయ్యా.